కథ ఎలా జరగబోతుందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. పొదరిల్లు సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగానే మీరు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆలని క్లిక్ చేయండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. చివరి వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. ట్విస్ట్ అయితే అదిరిపోతుంది. శైలుని ఇంటికి తీసుకువెళ్ళిన తర్వాత అప్పుడే ఇక వరాలు ఏడుస్తూ ఇలా అంటూ ఉంటుంది. పరువంతా తీసేసావు కదే, ఇప్పుడు ఏం చెయ్యాలో కూడా అర్థం కావడం లేదు. ఆ సత్యవతి వచ్చింది, వచ్చి అంతా చూసి వెళ్ళిపోయింది. ఈ పాటికి ఊరంతా కూడా చెప్పేసి ఉంటుంది. మా మాన మర్యాదల్ని మంటలో కలిపేశావు, అసలు ఎందుకు ఇలా చేశావు అని అడుగుతూ ఉంటే శైలు అమ్మేంటే అమ్మ, నువ్వు చేసిన పనికి అసలు ఏం చెయ్యాలో కూడా అర్థం కావడం లేదు. పోయింది అంతా, నా పరువు పోయింది. నా స్నేహితుల ముందు నాకు ఎంతటి అవమానం జరిగింది. నేను అడగంగానే కదా వాడు దీన్ని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నాడు అని సురేష్ అయితే అంటూ ఉంటాడు. ఏదో గొప్ప పని చేసి సాధించినట్లు మాట్లాడుతున్నావేంట్రా? నాకు పెళ్లి చేయాలనుకుంటే ముందు నన్ను కదా అడగాలి. నువ్వు అబద్ధాలు చెప్పి తీసుకువెళ్ళి పెళ్లిపీటల మీద కూర్చోబెడితే నాకు నచ్చని పెళ్లి నేను ఎలా చేసుకోవాలి అని అడుగుతూ ఉంటుంది శైలు. అప్పుడే వరాలు, ఏయ్ నిజం చెప్పవే, ఈ పెళ్లి ఆపడానికే కదా నువ్వు ఇలా చేసావు, లేకపోతే నువ్వు నిజంగానే గర్భవతివా అని అంటూ ఉంటే, అమ్మో ఇప్పుడు మాత్రం నేను నిజం చెప్పకూడదు. నిజం చెప్తే మళ్ళీ నాకు బలవంతంగా పెళ్లి చేయడానికి చూస్తారు. కేశవ ఇంకా ఊళ్ళో లేడు, వాడు వచ్చే వరకు ఈ అబద్ధాన్ని ఇలాగే నేను కంటిన్యూ చెయ్యాలి, బయటపడకూడదు అని ఆలోచిస్తూ ఉంటుంది శైలు. ఏంటే నిన్నే అడుగుతున్నాను, శిలా విగ్రహంలా నుంచున్నావేంటే చెప్పు అని అడుగుతూ ఉంటుంది వరాలు. అవునమ్మా, నేను నిజంగానే గర్భవతిని అని అనంగానే, అయ్యో ఎంత పని చేశావే, మీరేమీ కంగారు పడకండమ్మా, కేశవ నన్ను మోసం చేయడం, వాడు ఖచ్చితంగా నన్ను పెళ్లి చేసుకుంటాడు అని అంటూ ఉంటుంది శైలు. కేశవ కేశవ కేశవ, వాడు నా చేతిలో చచ్చాడు ఈరోజు అని సురేష్ కోపంతో రగిలిపోతూ ఉంటాడు. ఆ మనిషిని చూడవే, ఎలా గుండె పగిలి కూర్చున్నారో చూడు. ఇకపై ఈ ఊర్లో ఆయన ఎలా తలెత్తుకుని తిరుగుతారు? బయట కాలు పెడితే నువ్వు చేసిన సిగ్గుమాలిన పని గురించే మాట్లాడతారు. ఆయన ఏ సమాధానం చెప్తారు? ఒక కూతుర్ని కని దాన్ని కూడా సరిగ్గా పెంచలేకపోయారని ముఖం మీదే ఉమ్ము వేస్తారు. ఏమీ లేని విషయానికి కన్ను ముక్కు చెవి పెట్టి మాట్లాడతారే. నువ్వింతటి పని చేసి వచ్చావో నీకు తెలుసా? ఇక నువ్వు అనుకున్న నీ జీవితం పాతలా ఉండదు. నీ జీవితాన్ని నువ్వే నాశనం చేసుకున్నావు. ఇక రోడ్డు మీద ప్రశాంతంగా నడవగలవా? నీచంగా మాట్లాడతారు, అసహించుకుంటారు అని వరాలు ఏడుస్తూ అడుగుతూ ఉంటుంది శైలుని. నేను నిన్ను ఎంతగా నమ్మానమ్మా, నువ్వు అడిగిందల్లా చేసి ఇచ్చాను. నా స్తోమతకి మించి అప్పు చేసి నిన్ను కాలేజీలో చేర్పించాను. ఇప్పటికీ అసలు తీర్చలేక వడ్డీలే కడుతున్నాను. నా ప్రాణం పోయే వరకు అప్పు తీరుస్తూనే ఉండాలి. ఇదంతా ఎవరి కోసం? నా కూతురు సంతోషంగా ఉండాలని, కష్టపడకూడదని కదా. ఇలాగేనా నువ్వు నా పరువు తీసేది? నాకు విలువనిచ్చింది ఇదేనా? నా ప్రేమ కన్నా నీకు వాడి ప్రేమ ఎక్కువైపోయిందా? అసలు దీనికన్నా కొంచెం మాకు ఇంత విషం ఇచ్చి చంపేసే ఉండొచ్చు కదా అని అడుగుతూ ఉంటాడు శైలు నాన్న. అప్పుడే శైలు, నాన్న ఇది చేసిన నీచమైన పనికి మనం ఎందుకు చావాలి? కానీ ఒకటైతే నిజం, ఇది చేసిన నీచమైన పనికి ఇది అనుభవిస్తుందిలే అని అంటూ ఉంటే, ఇంతలో వాడికి కాల్ చెయ్యి, ఇదిగో పట్టుకో, వాడికి ఫోన్ చెయ్యి, లాక్ ఓపెన్ చెయ్యి, ఫోన్ చెయ్యి వాడికి అని సురేష్ కేశవ్కి ఫోన్ చేయమంటాడు. అప్పుడే ఇక కేశవ్కి అయితే ఫోన్ చేస్తారు. ఫోన్ చేసిన తర్వాత పక్కనే ఉన్న కన్నా, ఫోన్లో ఎవర్రా? ఓ తనేనా, బుస్సుయేనా? అమ్మయ్య, ఊరు వెళ్ళినప్పటి నుండి సరిగ్గా మాట్లాడలేదు. గుడి నుండి కూడా ఫోన్ చేశాను కానీ స్విచ్ ఆఫ్ వస్తుంది. మాట్లాడి వస్తానురా అని కేశవ పక్కకి వెళ్తాడు. రే జాలీగా ఉండరా, కానివ్వు అని అంటూ ఇక కన్నా అలాగే చక్రి ఆట పట్టిస్తూ ఉంటారు. హలో, ఒరే చిల్లర నా కొడుక అని సురేష్ అయితే ఫోను ఎత్తంగానే ఇక కేశవని తిడతాడు. అప్పుడే ఇక కేశవ, నేను శైలు వాళ్ళ అన్నను మాట్లాడుతున్నానురా, ఎక్కడున్నావురా నువ్వు? నా చెల్లెల్ని గర్భవతిని చేసి ఎక్కడ దాక్కున్నావు? గుడిలో అందరి ముందు నేను గర్భవతిని, నా కడుపులో బిడ్డకి తండ్రి కేశవ అని చెప్పిందిరా. మగాడివైతే నా చేతికి చిక్కరా, నిన్ను చంపేస్తాను. నా చెల్లెల్ని గర్భవతిని చేసి ఏ
ఆ ధైర్యంతోనే కదరా సవాల్ చేశావు. ఒరే నీచమైన వెధవా, నీ బుద్ధి చూపించావు కదరా. నా చేతికి చిక్కితే నిన్ను నరికి పారేస్తాన్రా. మాట్లాడరా, ఎక్కడ దాక్కున్నావు నువ్వు అని అడుగుతూ ఉంటాడు సురేష్ చాలా కోపంగా. వాడితో ఏం మాటలురా, ఆడు పెద్ద యోగిలాగా మాట్లాడేవాడు. వాడు అన్న ఉన్నాడు కదా, వాడికి ఫోన్ చెయ్యి అని అంటూ ఉంటుంది వరాలు. ఆయనకెందుకు ఫోన్ చేయడం, నా దగ్గర ఆయన నెంబరు లేదు అని అంటూ ఉంటుంది శైలు. నెంబర్ లేదా, నా దగ్గర నెంబర్ ఉంది, నేనిస్తాను, ఎలా నటిస్తుందో చూడు అని అంటూ ఉంటే ఇక ఆ మాట విని ఒక్కసారి శైలు అయితే చాలా షాక్ అయిపోతూ ఉంటుంది. మరొక వైపు కేశవ ఆలోచిస్తూ ఉంటాడు. గర్భవత, అసలు ఏం జరగడానికి అవకాశం లేదే, ఏమీ అర్థం కావడం లేదు, జరగని దానికి వీళ్ళెంత ఇంత కోపంగా అరుస్తున్నారు అని అనుకుంటూ ఉంటాడు కేశవ. శైలు ఈ పెళ్లి నుండి తప్పించుకోవడానికి అబద్ధం చెప్తే సమస్య మీద సమస్య వస్తుంది. ఈ నిజం తెలియనంత వరకు మాత్రమే నేను తప్పించుకోగలను అని అనుకుంటూ ఉంటుంది. ఈలోగా మాధవ్కి ఫోన్ చేయడంతో మాధవ ఫోన్ లిఫ్ట్ చేసి హలో అని అంటాడు. నేను వరాల్ని మాట్లాడుతున్నాను అని చెప్తూ ఉంటుంది వరాలు. అప్పుడే అవునండి మీరా, చెప్పండి అని మాధవ్ అడుగుతూ ఉంటే, నిన్ను గుర్తుపట్టావా, నేను శైలు వాళ్ళ అమ్మని అని అంటూ ఉంటుంది. చెప్పండి అమ్మా అని అనగానే, ఏం చెప్పమంటావురా, నీ కుటుంబం ఒక నీచమైన కుటుంబం అని చెప్పినప్పుడు నువ్వు నీ తమ్ముడు పెద్ద యోగిలాగా మాట్లాడలేరా? నీ తమ్ముడు పెళ్ళం ఏం చెప్పింది, కేశవ లాంటి మంచివాడు ప్రపంచంలోనే లేడు అని పొగిడింది కదా. నాశనం అయిపోతారా మీరు, మీ తమ్ముడు, అందరూ కూడా నాశనం అయిపోతారు. మీ తమ్ముడు ఎంత నీచమైన పని చేశాడో తెలుసారా నీకు అని వరాలు అడుగుతూ ఉంటుంది. ఏమైంది, ఎందుకు అలా అరుస్తున్నారు, కేశవ ఇక్కడే ఉన్నాడు, వాడు అక్కడికి వచ్చి ఏ సమస్య తీసుకొస్తాడు అని అడుగుతూ ఉంటాడు మాధవ. వాడేం కొత్తగా చేసిందిరా కాదురా ఇది, ఇప్పటికీ నా కుటుంబంలో పెద్ద సమస్య తీసుకొచ్చి పెట్టేశాడు. నా కూతుర్ని గర్భవతిని చేశాడు. ఆ విధవ దీనికోసం నా కూతుర్ని ప్రేమిస్తున్నట్టు నటించాడా, పెళ్లి చేసి ఇవ్వరని తెలిసి ఇలా గర్భవతిని చేశాడా? నిన్ను ఊరికే వదలరా, పిల్లని గర్భవతిని చేసినందుకు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తాను, మిమ్మల్ని అందరినీ జైల్లో తోయిస్తాను. నా కుటుంబాన్ని నాశనం చేశారు కదరా, మీరే నాశనం అయిపోతారు అని వరాలు తిడుతూ ఉంటుంది. అమ్మా మీరేం మాట్లాడుతున్నారో తెలిసి మాట్లాడుతున్నారా, నా తమ్ముడు అలాంటి పని చేయడు అని అంటూ ఉంటాడు మాధవ. అవునరా, నువ్వు వాడికి మంచి సర్టిఫికెట్ ఇవ్వు, వాడు 1వ నెంబరు పోకిరీరా, ఫోన్ చేసి ఇంతలా అరుస్తున్నామంటే తెలుసుకో ఇప్పటికైనా నీ తమ్ముడు ఇలాంటి పని చేశాడో. ఎంతటి వెధవ ఆలోచించు, నా బిడ్డని కడుపుతో కడుపు చేసి ఎక్కడ దాక్కున్నాడో వాణ్ణి వదలను అని అంటూ ఉంటే అప్పుడే కేశవ, అన్నయ్య ఏమైంది, ఎవరి ఫోన్లో, ఎందుకు అంత టెన్షన్ పడుతున్నావు అని అడుగుతూ ఉంటాడు. వాసన్, శైలు వాళ్ళ అమ్మ ఫోన్ చేసింది, శైలు వాళ్ళ అమ్మతో మాట్లాడుతున్నారా, శైలు గర్భవతంట్రా అని అనగానే కేశవ ఒక్కసారి గర్భవత అని అంటూ ఉంటాడు. కేశవ, దానికి కారణం అని వాళ్ళమ్మ నువ్వే అని చెప్తుంది అని అడుగుతూ ఉంటే, కేశవ ఇలాంటి ఎందుకు పని చేశావు అని అడుగుతూ ఉంటాడు మాధవ. అప్పుడే కోపంతో రగిలిపోతూ ఇక మాధవ కేశవ దగ్గరికి వచ్చి కేశవ కాలర్ పట్టుకుంటాడు. అప్పుడే అన్నయ్య అని అంటూ ఉంటే, కేశవ నన్ను అలా పిలవకురా, నాకు అసహ్యంగా ఉంది, నీ మీద ఎంత నమ్మకం ఉంచానో తెలుసా, నువ్వు ఇలాంటి పని చేస్తావని నేను ఊహించలేదురా, తమ్ముళ్ళని బంగారంలా పెంచాను అని అనుకున్నాను, కానీ నువ్వు ఇంత నీచమైన పని చేసి వస్తావని అస్సలు కూడా ఊహించలేదు. తమ్ముళ్ళని పెంచిన లక్షణం ఇదేనా అని నన్ను నీచంగా అడుగుతున్నారా? ఒరే కేశవ, నువ్వు ఇలా చేసింది నమ్మకం లేకపోతున్నా, అసలు నమ్మకమే లేదు. ఆ పిల్ల చిన్న పిల్లరా, కాలేజీ కూడా పూర్తి కాలేదు, ఆ పిల్లని గర్భవతిని చేసేంత బుద్ధి ఏంట్రా నీకు అని అడుగుతూ ఉంటాడు కొడుతూ కేశవని మాధవ. అన్నయ్య ఉండు, ముందు వాళ్ళని అడుగుదాము, అడిగితే అంత క్లారిటీగా తెలుస్తుంది నేనే తప్పు చెయ్యలేదు అని అంటూ ఉంటాడు కేశవ. దీనికి మించి అడిగేదేముందిరా, ఆ పిల్లే చెప్పింది నేను గర్భవతిని, నా కడుపులో ఉన్న బిడ్డకి తండ్రి కేశవే, కేశవ బిడ్డే నా కడుపులో పెరుగుతుందని ఒక అమ్మాయి ఇలాంటి విషయంలో అబద్ధం చెప్తుందా? వాళ్ళ అమ్మ అడిగే ప్రశ్నలకి నేను సమాధానం చెప్పలేకపోతున్నాన్రా. వాళ్ళ పిల్లని ఏమార్చి గర్భవతిని చేశాడని పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చి జైల్లో తోయిస్తారట. అవసరం మనకి ఇదంతా అని అంటూ ఉంటాడు. అప్పుడే ఇక కేశవ అది కాదన్నయ్య అని అంటూ ఉంటే,
అడుగుతూనే ఉన్నాను. అలా నిలబడ్డావేంట్రా చెప్పు అని అంటూ ఉంటే, అన్నయ్య ఉండు. అప్పుడే ఇక చక్రి అయితే వస్తాడు. అన్నయ్య వాడు శైలిని ప్రేమిస్తున్నాడు కదా అని అంటూ ఉంటే, దానికి ఇలా చేస్తాడ్రా? లేదన్నయ్య, నేను సమర్థించడం లేదు, కానీ వాళ్ళ ఇంట్లో పెళ్లికి ఒప్పుకోరని ఇలా చేసి ఉంటాడేమో అని చక్రి అనడంతో, ఊరుకోరా, నీ గురించి నేను ఏమేమో అనుకున్నాన్రా, ఇలా మానం తీస్తావని అనుకోలేదు, ఇకపై నా కంటికి కనిపించుకో అని కేశవుని తిడతాడు. అప్పుడే, ఏరా కేశవ, చూడ్డానికి అమాయకుల్లా ఉన్నావు కానీ ఇంత పని చేశావా? ఒకవేళ అన్నయ్య చెప్పినట్టు పెళ్లికి ఒప్పుకోరని ఇలా ప్లాన్ చేశావా ఏంటి అని చక్రి అడుగుతూ ఉంటే, రే అసలు పదండ్రా, ఊరికి వెళ్ళిన వెంటనే వీడికి శైలికి పెళ్లి చెయ్యాలి అని అంటూ ఉంటాడు మాధవ. సర్లే అన్నయ్య, నువ్వు టెన్షన్ పడుకో, ఇద్దరూ ప్రేమించుకున్నారు కదా, జరిగిందేదో జరిగిపోయింది, ఊరు వెళ్ళాక వీళ్ళిద్దరికీ పెళ్లి చేసేద్దాము అని చక్రి అయితే చెప్తూ ఉంటాడు. నువ్వు ఎక్కువగా టెన్షన్ పడకన్నయ్య, వెళ్ళిన తర్వాత చూసుకుందామని అంటూ ఉంటాడు చక్రి. లేదురా, ఆ పిల్ల ఇంట్లో ఆ విషయం తెలిసినప్పుడు వాళ్ళు ఎంత బాధపడుతున్నారు, ఎంత ఆశగా కూతుర్ని పెంచి ఇలా పెళ్లికి ముందే గర్భవతి అయ్యి వచ్చి నిలబడితే ఆ కన్నవాళ్ళ మనసు ఎంత గాయపడుతుంది. వీడేమో ఆ పిల్లని గర్భవతిని చేసి ఇక్కడికి వచ్చి కూర్చున్నాడు, వాళ్ళు ఏమనుకుంటారు చెప్పు? కేశవ తమ కూతుర్ని గర్భవతిని చేసి మోసం చేసి పారిపోయాడని అనుకుంటారు కదా. ఇవన్నీ మనకి అవసరమా? ఇప్పుడు వాళ్ళు అన్నట్టు పోలీస్ కంప్లైంట్ ఇస్తే రెండు కుటుంబాలకి ఎంత పరువు తక్కువ అని అంటూ ఉంటాడు మాధవ. వాళ్ళు ఏదో కోపంలో అంటారన్నయ్య, అలా ఏమీ చెయ్యరు, పైగా ఇది చాలా సెన్సిటివ్ అయిన విషయం, వాళ్ళు కూడా గొడవ పడకుండా పెళ్లి చేయడానికి చూస్తారు, నువ్వు వదిలే అన్నయ్య. శైలు నీకు తెలియని పిల్ల, ఇద్దరు ఇష్టపడ్డారు, ఒకటయ్యారు, వదిలే అని అంటూ ఉంటాడు చక్రి. ఇక అయినా నువ్వు వాడివి తప్పు పట్టడం లేదు కదా, కానీ ఇంత అంతా పెద్ద తప్పేమి కాదు, నువ్వు అన్నట్టు ఊరెళ్ళాక వాళ్ళిద్దరికీ పెళ్లి చేద్దామని చక్రి చెప్తాడు. ఇప్పటి వరకు నువ్వు వాడిపై చెయ్యి కూడా చేసుకోలేదన్నయ్య, ఈరోజు చూస్తే పటపట అని కొట్టేశావు. వాడు కూడా ఏం మాట్లాడాలో తెలియక షాక్ అయిపోయి నిలబడ్డాడు, వాడికి పరిస్థితి ఏంటో అని అంటూ ఉంటాడు చక్రి. ఒరేయ్, ఏంట్రా వాడి పరిస్థితి? నువ్వు ఊరికే వాడికి మద్దతు మాట్లాడుతున్నావు అని అంటూ ఉంటే, అయ్యో అన్నయ్య, లేదు, వాళ్ళిద్దరూ ఒకరంటే ఒకరికి ఇష్టం ఉంది, అది వాళ్ళిద్దరి మధ్య ఉన్న విషయం, మనం ఏం చేయగలం? జరిగిందేదో జరిగిపోయింది, సర్లే వదిలే, చూసుకుందాం, నువ్వు చెప్పినట్టు ఊరు వెళ్ళంగానే ఇద్దరికి పెళ్లి చేసేద్దాం అని అంటూ ఉంటాడు చక్రి. చక్రి ద్వారా నిజం తెలుసుకున్న మహాలక్ష్మి ముందు శైలుతో మాట్లాడాలని శైలుకైతే ఫోన్ చేస్తుంది. అప్పుడు ఇక శైలు మహాలక్ష్మి అని అనగానే, ఏంటి నువ్వు గర్భవతివా అని అడుగుతూ ఉంటుంది మహాలక్ష్మి. లేదు మహాలక్ష్మి, నేను ప్రెగ్నెంట్ని కాదు, ఇక్కడ నాకు బలవంతంగా పెళ్లి చేయాలని చూశారు, ఆ పెళ్లి ఆపడానికి నేను అలా అబద్ధం చెప్పాల్సి వచ్చింది అని శైలు నిజం చెప్తుంది. అప్పుడే ఇక మహాలక్ష్మి, నువ్వు గర్భవతివని, నీకు అన్యాయం చేశాడని, కేశవ తొందరపడ్డాడని, పాపం పెద్ది కేశవుని బాగా కొట్టారు, అపార్థం చేసుకున్నారు అని అంటూ ఉంటే, అప్పుడు ఇక ఆ మాట విని శైలు, ఇలా జరుగుతుందని నేను అనుకోలేదు మహాలక్ష్మి, ఒకసారి మాధవ్ గారికి ఫోన్ ఇవ్వు, నేను మాట్లాడతాను అని అంటూ ఉంటుంది శైలు. పెద్ది శైలు మాట్లాడుతుందంట, మాట్లాడండి అని అంటూ ఉంటే, వద్దమ్మా, ఈ నీచుడు చేసిన పనికి నేను తనతో మాట్లాడలేను అని అంటూ ఉంటాడు మాధవ. అది కాదు పెద్ది, తను ఇప్పుడు మీకు నిజం చెప్తుంది, కొంచెం వినండి అని ఫోన్ అయితే ఇస్తుంది. అమ్మ శైలు, వీడు ఇలా చేస్తాడని అనుకోలేదమ్మా అని అంటూ ఉంటే, అయ్యో మీరు అలా బాధపడకండి, అసలు కేశవ ఏ తప్పు చెయ్యలేదు, నాకు బలవంతంగా మా ఇంట్లో పెళ్లి చేస్తుంటే నేను అలాగా గర్భవతినని చెప్పాను, అంతే తప్ప కేశవ నా పట్ల ఎప్పుడు అసభ్యంగా ప్రవర్తించలేదు అని నిజాన్ని బయట పెడుతుంది. నన్ను క్షమించండి, నేను ఆ పెళ్లి నుంచి తప్పించుకోవడానికి కేశవ్ మీద ఇలాగా అబద్ధం చెప్పి నింద వేయాల్సి వచ్చిందని శైలు మాధవని క్షమాపణ అడుగుతుంది. అప్పుడేక కేశవ ఏ తప్పు చెయ్యలేదని, తనే తొందరపడ్డానని మాధవ్ అయితే బాధపడుతూ ఉంటాడు. చూశారుగా ఫ్రెండ్స్, మరి శైలు నిజంగానే గర్భవతి కాదన్న విషయం తెలిస్తే ఇప్పుడు సురేష్ వరాలు వీళ్ళు ఏం చేస్తారు, వచ్చిన తర్వాత ఎటువంటి గొడవలు జరుగుతాయి అనేది రేపటి ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని
పక్కనే ఉన్న గంట సింబలపై ఆలని క్లిక్ చేయండి.